ఇంద్రపాలెం ప్రజలకు విజ్ఞప్తి. నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే మన కురసాల కన్నబాబు గారు కరోనా లాంటి కష్ట సమయాల్లో కూడా ప్రజల్ని వదలకుండా అనునిత్యం ప్రజాసేవలోనే ఉండి కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించారు. మన ఇంద్రపాలెంలో జరిగిన అభివృద్ధి లబ్ధి అక్షరాల 120 కోట్ల రూపాయలు. పిల్లల్ని బడికి పంపించే 1454 మంది తల్లులకు అమ్మఒడి పథకం ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి 6,41,54,000 రూపాయల పైచిలుకు జమ చేయటం జరిగింది. 1,155 మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన ద్వారా 4,18,35,000 రూపాయల పైచిలుకు ఫీజు రియంబర్స్మెంట్ జరిగింది. జగనన్న వసతి దీవెనతో 933 మంది విద్యార్థులకు 1,58,40,000 రూపాయల పైచిలుకు లబ్ధి. 677 మంది రైతన్నలకి రైతు భరోసా పథకం ద్వారా 2,95,85,000 రూపాయల పైచిలుకు లబ్ధి. పంటల బీమా పథకం ద్వారా 396 మంది రైతులకి 1,01,13,000 రూపాయల పైచిలుకు. సున్నా వడ్డీ పంట రుణాల ద్వారా 182 మంది రైతులకు 3,15,000 రూపాయల పైచిలుకు. ఇన్పుట్ సబ్సిడీ ద్వారా 331 మంది రైతులకు 25,64,000 రూపాయల పైచిలుకు లబ్ధి జరిగింది. మత్స్యకార భరోసా ద్వారా 28 మంది మత్స్యకార సోదరులకు 5 లక్షల రూపాయల సాయం జరిగింది. 1,402 మంది అవ్వా తాతలకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 16,30,52,000 రూపాయల పైచిలుకు 1వ తేదీనే పొద్దున్నే ఇంటి వద్దకే పంపడం జరిగింది. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 809 మందికి 3,51,93,000 రూపాయల పైచిలుకు సాయం. 2,058 మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఆసరా పథకం ద్వారా 6,92,60,000 రూపాయల పైచిలుకు రుణమాఫీ జరిగింది. సున్నా వడ్డీ పథకం ద్వారా 2,894 మందికి 59,75,000 రూపాయల పైచిలుకు లబ్ధి జరిగింది. కాపు నేస్తం ద్వారా 202 మంది కాపు మహిళలకి 80,55,000 రూపాయలు నేరుగా వారి అకౌంట్లోకి జమ చేయటం జరిగింది. ఈబీసీ నేస్తం ద్వారా 105 లబ్ధిదారులకు 28,35,000 రూపాయల లబ్ధి జరిగింది. కళ్యాణమస్తు పథకంతో ముగ్గురికి 1,50,000 రూపాయల ఆర్థిక సాయం. 602 మందికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 2,66,90,000 రూపాయల పైచిలుకు ఉచిత చికిత్స అందించటం జరిగింది. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా 371 మందికి 28,60,000 రూపాయల సాయం. గృహ నిర్మాణం డీబీటీ ద్వారా 325 మందికి 2,14,40,000 రూపాయల పైచిలుకు ఇవ్వటం జరిగింది. వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా 34 మందికి 54,40,000 రూపాయల లబ్ధి చేకూరింది. 149 మందికి వాహనమిత్ర పథకం ద్వారా 40,70,000 రూపాయల సాయం జరిగింది. 3,219 మందికి 32,19,000 రూపాయల కోవిడ్ సాయం అందింది. ఉపాధి కోల్పోయిన 121 మందికి జగనన్న చేదోడు పథకం ద్వారా 26,70,000 రూపాయల ఆర్థిక సహాయం చేయటం జరిగింది. జగనన్న తోడుతో 224 మందికి 80,000 రూపాయల పైచిలుకు వడ్డీ మాఫీ సాయం. ఇవే కాకుండా ఇండైరెక్ట్ బెనిఫిట్తో నాన్ డీబీటీ 1,698 మంది లబ్ధిదారులకు 41,77,08,000 రూపాయల విలువైన ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది. విద్యా కానుకతో 407 మంది విద్యార్థులకు 28,90,000 రూపాయల పైచిలుకు విలువైన స్టడీ కిట్స్, 65 మంది విద్యార్థులకు 8,59,000 రూపాయల పైచిలుకు విలువైన ట్యాబ్స్ ఇవ్వటం జరిగింది. 425 మంది పిల్లలకు జగనన్న గోరుముద్ద పథకంతో 42,10,000 రూపాయల పైచిలుకు విలువగల బలమైన పౌష్టిక ఆహారాన్ని అందించటం జరిగింది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంతో 971 మంది గర్భిణీలకు 1,81,00,000
86,000 రూపాయల పైచిలుకు విలువైన సంపూర్ణ పోషణ కిట్స్ ఇవ్వటం జరిగింది. జగనన్న తోడు రుణాలు పథకం ద్వారా 410 మందికి 76,33,000 రూపాయల పైచిలుకు రుణాలు ఇవ్వటం జరిగింది. 3,834 మంది లబ్ధిదారులకు రైస్ కార్డ్స్ ద్వారా 8,37,49,000 రూపాయల పైచిలుకు విలువైన నిత్యావసర వస్తువులు ఒక్క మన ఇంద్రపాలెంలోనే పంపిణీ జరిగింది. ఇవే కాకుండా సుమారు 15 కోట్ల రూపాయలతో నూతన సచివాలయం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణం, సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్, సీసీ కల్వర్టర్లు, జెడ్ బ్రిడ్జి వద్ద నూతన ఎస్ఎల్బి బ్రిడ్జ్ నిర్మాణం, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, ఇంటింటికి ఉచిత త్రాగునీటి కుళాయిలు, త్రాగునీటి పైప్లైన్ల విస్తరణ, ఓవర్ హెడ్ ట్యాంక్ విస్తరణ. ఇది మన ఇంద్రపాలెంలో జరిగిన లబ్ధి మరియు అభివృద్ధి. మీకు ఎవరు మంచి చేశారు, ఎవరు ప్రజాసేవకులు, ఎవరు కావాలి అనేది మీకే తెలుసు. అవును, నియోజకవర్గాన్ని తన కుటుంబంలా, ప్రజల్ని తన కుటుంబ సభ్యుల్లా భావించి ఆహర్నిశలు కష్టపడి ప్రజాసేవతో అభివృద్ధి చేసిన మన కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కురసాల కన్నబాబు గారిని మరియు ఎంపీ అభ్యర్థి శ్రీ చలమరశెట్టి సునీల్ గారిని 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించమని ప్రార్థన. పోలింగ్ తేదీ మే 13.